చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. విజన్ విశాఖని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ వైభోగం రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో ఒక ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ తోటి ఆయన ప్రెజెంట్ చేయడం మనం చూసాం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి సాధించబోతోంది అంటూ ఆయన ప్రసంగం, సుదీర్ఘ ప్రసంగంలో ఆయన వివరించారు. దీనిపైనే మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు, మాట్లాడదాం. సతీష్, చెప్పండి. చాలా కీలకమైన వ్యాఖ్యలు, విజన్ విశాఖ అంటూ విశాఖ ఏ విధంగా రూపాంతరం చెందబోతుంది అనేది ఆయన మాటలోనే కాదు మొత్తం ఆడియో విజువల్లో కూడా ప్రజెంట్ చేసిన దృశ్యం మనం చూసాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి విశాఖ ఎంత అవసరం, విశాఖ ఏ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశానికే కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడేటువంటి నగరంగా అభివృద్ధి చెందబోతుందో అంశాన్ని విశాఖ విజన్ ద్వారా స్పష్టంగా వివరించారు. అన్నిటికంటే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమిట్మెంట్ ఏంటన్నది చాలా స్పష్టంగా ఈరోజు ఒక సంచలన ప్రకటన. ఎందుకంటే రాబోయేటువంటి ఎన్నికల్లో, మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో, ఎన్నికలు జరిగిన తర్వాత ఖచ్చితంగా నేను విశాఖ నుండే ఆ పరిపాలన చేస్తాను, విశాఖలోనే ప్రమాణ స్వీకారం కూడా రెండవసారి ముఖ్యమంత్రిగా చేస్తానన్న అంశాన్ని చాలా స్పష్టంగా తన కమిట్మెంట్ ఏంటన్న అంశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ విజన్ ఆ సెమినార్ సందర్భంగా ప్రకటించారు. విశాఖ ఎందుకు విశాఖని పరిపాలన రాజధానిగా ఎంపిక చేశాం, సైమల్టేనియస్గా అటు అమరావతి ప్రాంతంలో శాసన రాజధాని కూడా అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా కర్నూలు ప్రాంతంగా న్యాయ రాజధాని కూడా అభివృద్ధి చేస్తూనే ఉంటాం. ఇప్పటికి వివిధ కేసులు ఉన్నాయి లేదా అడ్డంకులు ఉన్నాయి, వీటన్నిటిని కూడా అధిగమించి ఖచ్చితంగా పోస్ట్ ఎలక్షన్ తర్వాత, రాబోయేటువంటి ఎన్నికల తర్వాత తన పాలన, తన ప్రమాణ స్వీకారం రెండు కూడా విశాఖలోనే జరగబోతాయన్న అంశాన్ని, తన కమిట్మెంట్ ఏంటో ఆ వైజాగ్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. అది కూడా వైజాగ్ని ఎందుకు ఎంపిక చేసుకుంది, ఇదే తన వ్యక్తిగత స్వార్థం కోసం కాదు, నాకు నిజంగానే వ్యక్తిగతంగా ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన అయితే కడపలో నా ఓన్ ప్లేస్ అనేది కడపలో పెట్టుకోవచ్చు, కానీ వైజాగ్ అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజన్ కాబోతుంది. ఎందుకంటే చుట్టుపక్కల రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, అదేవిధంగా కర్ణాటకకు బెంగళూరు ఉంది. ఇటువంటి స్టేట్స్తో పోటీ పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో ఆదాయం పెరిగేటువంటి ఒక రాజధాని రావాలి, లేదా ఆదాయం పెరిగేటువంటి ఒక ప్రాంతం ఉండాలి అంటే అది ఖచ్చితంగా వైజాగ్ మాత్రమే ఆ అర్హత ఉంది. ఇప్పటికే మౌలిక వసతులు అన్నీ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా ఉంది. కాబట్టి దీనికి కొంత ఫినిషింగ్ మనం చేస్తే చాలు, ఇది భవిష్యత్తులో. ఎందుకంటే దీనికి తగ్గట్టుగా ఇప్పటికే వైజాగ్ కేంద్రంగా చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంది, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుండి అటు శ్రీకాకుళంలో మూలపేట పోర్ట్ నిర్మాణం కానీ, ఇంకొక వైపు ఎన్టీపీసీ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్కి సంబంధించి కానీ, దీంతోపాటు ఒబరే హోటల్ రాబోతుంది, అదాని డేటా సెంటర్ వచ్చింది, దీంతో పాటుగా వైజాగ్ మెట్రోను కూడా నిర్మించబోతున్నాం అనే అంశాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పీపీపీ మోడల్లో వైజాగ్ మెట్రోను కూడా తీసుకురాబోతున్నటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇందులో వైజాగ్ ఆ కేంద్రంగా చేసినట్టయితే వైజాగ్ మాత్రమే ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందేటువంటి, పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక వైజాగ్ని ఎంపిక చేసుకున్నట్టు చెప్పారు. సో ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా కానీ అటు ప్రజల్లో కానీ ఆ ఫ్యూచర్ పైన ఏంటి ఒక క్వశ్చన్ ఉన్నది, వైజాగ్ నుండి ఎప్పటి నుండి పరిపాలన ప్రారంభిస్తారనే అంశానికి సంబంధించి. సో అన్ని రకాల సాంకేతిక సమస్యలు కానీ, కోర్టులో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా ఆ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తన ప్రమాణ స్వీకారం పోస్ట్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇందులో రెండోది ఒకటి, ఖచ్చితంగా మళ్ళీ తాను గెలవబోతున్న ఒక కాన్ఫిడెన్స్ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తాను, ఇక్కడ నుండి పరిపాలన చేస్తాను, వైజాగ్ విజన్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది. ఎందుకంటే వైజాగ్ అనేది ఒక గ్రోత్ ఇంజన్, అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని దిశానిర్దేశం చేసేటువంటి ఒక గ్రోత్ ఇంజన్. వైజాగ్ చుట్టూ జరిగేటువంటి అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఆదాయం పెరుగుతుంది. అమరావతి లాంటి చోట లక్షల కోట్లు పెట్టి చేస్తే అది ఎప్పటికీ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వైజాగ్లో కొద్దిపాటి రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్తో అద్భుతమైనటువంటి ఒక గ్రోత్ ఇంజన్గా ఆవిష్కరించవచ్చు. ప్రపంచ స్థాయి నగరంగా కూడా దేశం వైజాగ్ వైపు చూసేలా చేసేటువంటి అర్హత ఖచ్చితంగా ఒక వైజాగ్ ఉంటుంది. కాబట్టి దాన్ని తాను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నట్టు. సో భవిష్యత్తులో ఇంకో విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. వైజాగ్ సంబంధించి హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టు కోసం కూడా ప్రధానమంత్రితో మాట్లాడుతున్న అంశాన్ని స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా విశాఖకు హై స్పీడ్ ట్రైన్, అదేవిధంగా కర్నూలు మీదుగా చెన్నై నుండి బెంగళూరుకు రైలు ప్రాజెక్టు
తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా ఉన్న అంశం చెప్పారు. సో విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించి ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ ఇవేవి కూడా ఇంకా చాలా స్పష్టంగా చెప్పారు. తాను వాస్తవిక దృక్పథంలో మాత్రమే ఉంటాను, నేను ఆ ఒక గ్రాఫిక్స్ తరహా కాకుండా వాస్తవిక దృక్పథంతోనే ఈ విజన్ ఆవిష్కరిస్తున్నా చెప్పారు. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో విశాఖ విజన్ స్పష్టంగా వివరించారు. అందులో ఆల్మోస్ట్ దాదాపుగా 90% అన్ని ప్రాజెక్టులు కూడా ఇప్పటికే గ్రౌండ్ అయి ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే బీచ్ కారిడార్కి సంబంధించి 6 లేన్ కారిడార్ రోడ్డుకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా శాంక్షన్ చేసిన దానికి సంబంధించి మూలపేట పోర్టు పనులు అక్కడ శరవేగంగా సాగుతున్నాయి, ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి, ఎన్టీపీటీ గ్రీన్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అక్కడ విశాఖకి సంబంధించి అదాని డేటా సెంటర్ ఆల్రెడీ పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఇంకా ఆ మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి త్వరలో పీపీపీ మోడల్లో కూడా తీసుకొస్తామని చెప్పారు. సో చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా వాస్తవికంగా సమీప భవిష్యత్తులో వీటిని అమలు చేసేటువంటి ఒక విజయాన్ని తీసుకొచ్చారు. అందుకోసమనే ఎక్కడైతే ముఖ్యమంత్రి పరిపాలన కేంద్రంగా ఉంటారు, ఎక్కడైతే ముఖ్యమంత్రి స్టే చేస్తారో అక్కడ ఒక్కసారిగా ఫోకస్ పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. సో అందుకోసం తాను విశాఖ రాబోతున్న అంశం నా కమిట్మెంట్ చాలా క్లియర్గా ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ విజయం సాధించి ప్రమాణ స్వీకారం విశాఖలోనే చేస్తాను, అంతేవిధంగా ఇక్కడే స్టే చేస్తాను. విశాఖ అభివృద్ధికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన అభివృద్ధికి ఇదంతా ఒక్క విశాఖ కోసమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భావితరాల కోసం. ఎందుకంటే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఎక్కడైనా సరే ఒక పాలకుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక రాజకీయ నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా పరిపాలనకు సంబంధించిన అభివృద్ధి పరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అది భావితరాలకు ఉపయోగపడేలా ఉండాలి, భావితరాలకు మేలు చేసేలా ఉండాలి. సో ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్స్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రోత్ ఇంజన్ అందించాలి అని అంటే విశాఖపట్నాన్ని ఖచ్చితంగా వైజాగ్ని కేంద్రంగా చేసుకొని ఇటువంటి మార్పులు ఇటువంటి అభివృద్ధి చేస్తేనే అది సాధ్యం అవుతుందన్న అంశాన్ని స్పష్టంగా చెప్పారు. సో ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన అన్నది ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నంలోనే చేయబోతా ఉన్నారు, పరిపాలన కూడా విశాఖపట్నం నుండే చేయబోతున్న అంశాన్ని స్పష్టంగా చెప్పారు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్ ఇన్పుట్స్.